తెలంగాణలో కల్తీ కల్లు మరొకసారి పేదల ప్రాణాలు తీసింది. 5గురు చనిపోయారు, మరికొందరు చావు బతుకుల్లో ఉన్నారు. 30 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కల్తీ కల్లు గురించి తెలియగానే ఎక్సైజ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. కల్తీ చేశారని దుకాణాలపై దాడులు చేశారు. ఫీల్డ్లోకి వచ్చి పరుగులు పెట్టారు. మరణాలకు ఆల్ఫ్రాజోలం ఇతర రసాయనాల మోతాదు పెరగడమే కారణమని భావిస్తూ ఉన్నారు. ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో తనిఖీ చేస్తే 66 గ్రామాలు తెల్ల పౌడర్ దొరికింది. ఈ తెల్లని పౌడర్ ఏంటో తెలియదు. వాస్తవానికి కళ్ళు విక్రయాల్లో అక్రమాలు జరుగుతాయని తెలిసినా ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుంటారనే ఆరోపణలు కామన్. గతంలో 70 దుకాణాల్లో కళ్ళు నమూనాలను సేకరించారు. 58 దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల లైసెన్స్లు రద్దు చేసిన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు నిర్వాహకులు. మరి ఒకసారి అక్రమాలు వెలుగు చూసిన దుకాణాలపై అధికారుల ఫోకస్ ఉందా అంటే లేదనే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ మరణాలు ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. పైగా ఆల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ను గుర్తించారు అధికారులు. కళ్ళులో క్లోరల్ హైడ్రేట్ కలపడంపై ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది. కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు. పేదల ప్రాణాలు పోతే హడావిడి చేసే అధికారులు ఆ తరువాత పత్తా లేకుండా పోతున్నారు. మరి ఎన్నాళ్ళీ నిర్లక్ష్యం? ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ఉదాసీనంగా ఉంటుంది? పేదల ప్రాణాలంటే లెక్కలేదా? కల్తీకి చెక్ పడతా? తెలంగాణలో కల్తీ కల్లు మరొకసారి పేదల ప్రాణాలు తీసింది. 5గురు చనిపోయారు, మరికొందరు చావు బతుకుల్లో ఉన్నారు. 30 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కల్తీ కల్లు గురించి తెలియగానే ఎక్సైజ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. కల్తీ చేశారనే ఆరోపణలపై దాడులు చేశారు. ఫీల్డ్లోకి వచ్చి పరుగులు పెట్టారు. మరణాలకు ఆల్ఫ్రాజోలం ఇతర రసాయనాల నమోదు పెరగడమే కారణమని భావిస్తూ ఉన్నారు. ఇందిరానగర్లోని కల్లు దుకాణంలో తనిఖీ చేస్తే 66 గ్రామాల్లో తెల్ల పౌడర్ దొరికింది. 66 గ్రాముల తెల్ల పౌడర్ దొరికింది. ఈ తెల్లని పౌడర్ ఏంటో తెలియదు. వాస్తవానికి కళ్ళు విక్రయాల్లో అక్రమాలు జరుగుతాయని తెలిసినా ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకుంటారనే ఆరోపణలు కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. గతంలో 70 దుకాణాల్లో కళ్ళు నమూనాలను సేకరించారు. 58 దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం ఉన్నట్టు గుర్తించారు. ఆ దుకాణాల లైసెన్సులు రద్దు చేసిన కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు నిర్వాహకులు. మరి ఒకసారి అక్రమాలు వెలుగు చూసిన దుకాణాలపై అధికారులు ఫోకస్ ఉందా అంటే లేదనే టాక్ నడుస్తోంది. పర్యవేక్షణగా ఈ మరణాలు ఎందుకు తలెత్తాయనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పైగా ఆల్ఫ్రాజోలం కంటే ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్ను అధికారులు గుర్తించారు. కళ్ళులో ఈ క్లోరల్ హైడ్రేట్ కలపడంపై ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది. కానీ చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి.